నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ నాయకుల పిలుపు మేరకు వనపర్తి జిల్లాలో ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి దిగారు. 2021 పీఆర్సీ అమలు, కార్మిక సంఘాల ఎన్నికలు, బకాయి ఉన్న పీఎఫ్, CCS నిధుల చెల్లింపు సహా మొత్తం 32 ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ సమ్మె కొనసాగుతోంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేయాలని కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె ప్రభావంతో వనపర్తి జిల్లా ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి చెందిన 71 బస్సులు, ప్రైవేట్ కి చెందిన 48 బస్సులు, మొత్తం 119 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా వనపర్తి ఆర్టీసీ చైర్మన్ జీకే విశ్వనాథ్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం విజయవంతం చేయడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమని, అయినప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పుడు కార్మికులకు జీతాలు పెంచకపోవడం, బోనస్ ఇవ్వకపోవడం, కొత్త ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం ఎందుకని ప్రశ్నించారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. అటువంటి సమ్మె ఈరోజు బతుకు పోరాటంతో ముడిపడి ఉన్నటువంటి సమ్మె ఇది. ఎందుకంటే మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. గతంలో ఏదైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో అవే మేము పొందపరిచి జేఏసీగా ఏర్పడి అక్కడ గవర్నమెంట్ మేనేజ్మెంట్కి సమర్పించడం జరిగింది. ఆ విషయాలే ఈరోజు మేము దాదాపు 2.5 సంవత్సరాలు వెయిట్ చేసినాం. వెయిట్ చేసి ఈరోజు మాకు బతుకు జీవుడు అని బతుకు పోరాటం తప్ప వేరే లేదని ఈరోజు మేము స్ట్రైక్లకు వెళ్ళవలసి వచ్చింది. అలాగే మేము ఆ రోజు అడిగిన డిమాండ్లు ఏంటంటే, ఒకరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి డిమాండ్లే, మళ్ళీ మంత్రులు చెప్పిన డిమాండ్లే, ప్రభుత్వంలో విలీనము, యూనియన్లు ఏదైతే పీఆర్సీలు కాలేదో ఆ పీఆర్సీలు మేము వచ్చేదాడే ఇచ్చేస్తామని చెప్పినటువంటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు, మళ్ళీ మంత్రులు గారు, ఎమ్మెల్యే అందరూ చెప్పినటువంటి ప్రతి మీటింగ్లో ఇలా గెలిచిన వాళ్ళు అందరూ చెప్పినటువంటి వాళ్ళే. మళ్ళీ ఈరోజు మళ్ళీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. దాని మీద ఏమీ ఊసెత్తడం లేదు, దాని మీద కదలికలు లేవు. అందుగురించి ఇలా మేము వాళ్ళు చెప్పినటువంటివి డిమాండ్లు పెట్టి యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. జేఏసీగా అందరం కలిసి ఈరోజు మేము మా బతుకు కొరకే మేము పోరాటం. ఇవాళ పేద ప్రజలు బతకాలంటే కూడా బస్సులు అవసరం, పేద ప్రజలు తిరగాలంటే బస్సులు అవసరం, మేము బ్రతకాలంటే బస్సులు నడవాలి. ఇవాళ అందరూ బతకాలంటే కూడా పైన ఆఫీసర్లకు కూడా బస్సులు నడవాల్సిందే. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, మా ప్రైవేటు సోదరులు కూడా మా సమ్మెకు మద్దతుగా ఓనర్లతో మాట్లాడినాం. వాళ్ళు కూడా మద్దతుగా తెలిపిండ్రు. వాళ్ళు కూడా సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ కాకపోతే ఒక రోజు మేము రిక్వెస్ట్ చేసేదంటే, ప్రైవేట్ వాళ్ళకు కూడా ఒక 2 రోజులు టైం ఇవ్వండి. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్లో ఏమన్నా మనకు అనుకూలంగా డిసిషన్ తీసుకోవచ్చు, 100% మనకు అనుకూలంగా కావచ్చు అని ఆశిస్తున్నాం. కావాలి. ఎందుకంటే మనం దాదాపుగా 10 ఏళ్ళు మనం ఒక రూపాయి లాభం లేకుండా పనిచేసినటువంటి సంస్థ మనది. కార్మికులు మనకు రూపాయి జీతభత్యాలు లేవు ఈరోజు వరకు కూడా. 10 సంవత్సరాలు గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చి దాదాపు 3 సంవత్సరాలు, 12 సంవత్సరాలు మనకు ఒక రూపాయి లేకుండా పనిచేసినటువంటి జీతభత్యాలు లేకుండా పనిచేసినటువంటి ఆర్టీసీ కార్మికులకి ఎలా రోడ్ ఎక్కడం అంటే ప్రధాన కారణం గవర్నమెంటే తప్ప దీంట్లో మాకు ఏం లేదు. ఈరోజు శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం. మేమే బస్సులను అడ్డుకోవడం లేదు. శాంతియుతంగా అందరూ వాళ్ళకు ఇష్టాపూర్వకంగా అందరూ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఏ బస్సు ఆపడం లేదు, మేము ఎక్కడ వాగ్వాదాలు చేయడం లేదు. స్వతంత్రంగా వచ్చి అందరూ సమ్మెకు మద్దతు పలకడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెలో మేము ఒక్కటే కోరుకునేది అంటే, మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెకు ముగింపు పలుతారని గవర్నమెంట్ ఆశిస్తూ నాకు ఇచ్చేటువంటి అవకాశాన్ని నేను ముగించుకుంటున్నాను. జేఏసీ తరఫున ఈరోజు మేము డిపో ముందు సమ్మెను చేయడం జరుగుతుంది. ప్రధాన అంశాలు: ప్రభుత్వము మాకు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వము నెరవేర్చిన అంశాలు, మరియు ఈ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను మా ప్రభుత్వము అధికారంలో వచ్చినప్పుడే విలీనం చేస్తానని ప్రధాన డిమాండు. అది విలీనం చేయాలని ఒక డిమాండు. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ఏ ఒక్క పే స్కేల్ని కూడా పెండింగ్లో పెట్టాము. ఖచ్చితంగా మేము వేతన సవరణ సమయంలో
చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు వచ్చినా ఒక్క పే స్కేల్ కూడా చేయలేదు. వాస్తవంగా మాకు 4 సంవత్సరాలు ఒకసారి పే స్కేల్ చేసి ఉండే వేతన సవరణ చేసేది ఉంటుంది, జీతభత్యాలు పెంచేది ఉంటుంది. మరి 2021లో పెంచాలి, అది పెంచలేదు. మళ్ళీ 2025లో పెంచాలి, అది పెంచలేదు. 2017లో పెంచిన జీతభత్యాలకు ఇప్పటికి కూడా మాకు సగం పెండింగ్ అట్లే ఉంది, అది చేయాలని చెప్పి, మరియు కొత్తగా ఆర్టీసీలో ఉద్యోగాలు అని చెప్పి ఆ కొత్తగా ఉద్యోగాలు వేసిన ఆర్టీసీ వాళ్ళను కూడా ఎక్కువ ప్రాధాన్యత ఆర్టీసీ ఐర్ బస్సు డ్రైవర్లకే ఇచ్చి వాళ్ళ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తే మాకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు వస్తారని చెప్పి కూడా ఆ విధంగా మేము డిమాండ్ పెట్టడం జరిగింది. మూడోది, ఆర్టీసీలో ఎలక్ట్రికల్ వెహికల్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ ప్రధాన డిమాండ్ సమ్మెలో ప్రధాన డిమాండ్ అంటే ఆర్టీసీ సంరక్షణ. ఆర్టీసీ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు, మరి ఆర్టీసీ లేనప్పుడు ఉద్యోగాలు ఉండవు. కాబట్టి ఏం చేస్తామంటే అన్ని ఇక్కడ మొత్తానికి అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చి ఇక్కడ వైపు మెయింటెనెన్స్ సెక్షన్ ఇప్పటికీ 50% అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రైవేటైజన్ అయిపోయింది. ఐర్ బస్సులు తీసుకొచ్చి 50% ప్రైవేటైజన్ అయిపోయింది. అదేవిధంగా ఈ ఉన్న 50% ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులు లేకుండా చేస్తుంది. ఆర్టీసీ బస్ అంటే ఆర్టీసీ ఆస్తి అంటే ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ బస్ స్టాండ్లు. మరి ఆర్టీసీ బస్సు లేనప్పుడు ఆర్టీసీ ఎలా ఉంటుంది? ఆర్టీసీ లేనప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు ప్రభుత్వము తను మెప్పు పొందింది ప్రజలకు వెళ్ళంటే కేవలం మహిళా పథకంకి వెళ్ళి, మహాలక్ష్మి పథకంకి వెళ్ళి, ఆ మహాలక్ష్మి పథకం నడుపుతున్నది ఎవరంటే ఆర్టీసీ కార్మికులు. మళ్ళీ ఈరోజు మేము గతంలో మా బస్సులో 30 మంది 40 మంది ప్రయాణికులు మాత్రం వెళ్ళేవారు. ఇప్పుడు ఒక్కొక్క బస్సులో 150 మంది 100 మంది ప్రయాణికులు తగ్గడం లేదు. మరి దానికి కారణము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానివల్ల కార్మికుల మీద 2 అంతలు పనిభారం పెరిగింది. అయినా కూడా మేము ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల నుండి సమన్వయం కోల్తుంటూ తిడుతున్న తిట్లు భరించి కూడా ఈరోజు మేము ప్రజల మీద ఎలాంటి వాళ్ళని ఇంకా మా యొక్క అన్ని భరించుకొని కూడా ప్రభుత్వం ఎక్కువ ఉండాలని, ప్రభుత్వం మంచి పేరు రావాలని మేము ఇంకా 100% మంచి పనిలో మా పనితీరు పెంచుకొని మేము ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాం. అలాంటి కార్మికులపై మేము ఈరోజు 4 సంవత్సరాలు ఒకసారి వచ్చే జీతభత్యాలు మాకు 8 సంవత్సరాలు పెంచక, అంటే 2021లో పెంచాల్సింది పెంచలేదు, 2025లో పెంచాల్సింది పెంచలేదు. ఈ 2 కూడా పెంచకుండా ఇది ఇంకా కాలయాపన చేస్తుంది. ఇంకోటి, సమ్మెకు 4 వారాల గడువు పడింది ప్రభుత్వం. కానీ ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎందుకంటే మేము ఇప్పటికీ 3 సార్లు సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇది సమయం కాదు, వాయిదా వేసుకోండి అని చెప్పి వాయిదా వేసుకున్నాం. మరి 3 సార్లు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా చర్చలకు పిలిచలేదు. ఈరోజు చర్చలకు పిలిచి ఇది చేస్తాం, ఇది చేయము, ఇది టైం అడగని అడగకుండా చర్చలకే 4 వారాల గడువు పడడం కరెక్ట్గా పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది చర్చలు జరిపి ఈ సమస్యలు ఈ రోజు పరిష్కరిస్తాము, ఈ సమస్యలు ఈ పరిష్కరిస్తాము, దీనికి ఇది గడువు అంటే మేము దానికి ఒప్పుకుంటాం, మేము సమ్మెను విరమించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చర్చలు జరపడానికి 4 వారాలు ఎందుకు అడిగింది? మేము 2.5 సంవత్సరాలు టైం ఇచ్చాము ప్రభుత్వానికి, వాళ్ళు మాకు 4 వారాల గడువు ఎందుకు అడుగుతున్నారు? చర్చలు జరిపి సమస్య పరిష్కరించడం కోసం ఈ సమస్యలు ఇంత ఇవ్వాలనుకున్నాం, ఇంత ఇస్తున్నాము, ఇది చేయాలనుకుని చేస్తున్నాము, దానికి 4 వారాల గడువు పడితే బాగుంటుంది. కానీ చర్చలు జరపడానికి 4 వారాల గడువు అవసరమా? అది ప్రధాన డిమాండ్. ఇంకొకటి ఏంటంటే, దాదాపు ఈ డిపోలో తెలంగాణ రాకముందు 600 మంది కార్మికులు ఉండేవారు డిపోలో. ఈరోజు 450 మందికే పరిమితం అయిపోయింది. కానీ పని గంటలు పెరిగినాయి, డ్యూటీ పని గంటలు పెరిగినాయి, కిలోమీటర్లు పెరిగినాయి, హరాస్మెంట్ పెరిగినాయి, ప్రయాణికుల సంఖ్య పెరిగింది, మాకు వచ్చే జీతభత్యాలు తగ్గిపోయినాయి, ఓటీలు తగ్గించిండ్రు, కిలోమీటర్లు పెంచిండ్రు, వచ్చే అలవెన్స్లు పెంచలేదు, అయినా భరించుకొని ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కాకపోతే మేము ఎప్పుడు సమ్మె చేయాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే, ఇప్పుడు కాకపోతే సమ్మె ఎప్పుడు చేయాలంటే, నీ ప్రభుత్వం తీపోయిన తర్వాత 5 సంవత్సరాలు పోయిన తర్వాత మేము సమ్మె చేయాలా? అడగదలుచుకున్నాం మేము ప్రభుత్వాన్ని. ఎందుకంటే గత ప్రభుత్వం 5 ఏళ్ళు కాలాపన చేసి మమ్మల్ని సమ్మె చేసి మమ్మల్ని అధోగతి పాలు చేసింది. మీరు సమ్మె లేకుండానే, మీకు ఎలాంటి సమ్మె లేకుండా మీకు జీతభత్యాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది ప్రభుత్వం. మీరు వచ్చిన మీద ప్రభుత్వాన్ని విలీనం చేస్తామని చెప్పింది. ఫైలు గవర్నర్ చేతిలో ఉంది, సంతకం పెట్టింది, అయిపోయింది, ప్రభుత్వం ముందుకు పెట్టి అయిపోతుంది. మరి గవర్నర్ చేతిలో ఫైలు సంతకం పెట్టి ప్రభుత్వం విలీనం చేస్తే మాకు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండోది, ఆర్టీసీలో ఎలక్ట్రికల్ వెహికల్ విధానాన్ని రద్దు చేయాలి. అవసరం పడితే ఉన్న ఐర్ బస్సు టెండర్లను కొనసాగించి పెంచి ఈ ఐర్ బస్సు డ్రైవర్లు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్సులు రద్దు చేస్తే రేపు ఐర్ బస్సు డ్రైవర్ పోయి ఎక్కడ డ్యూటీలు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకు. అది కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. పని భారం పెరుగుతుందంటే మాకు నిరుద్యోగ సమస్య తీర్చి ఆర్టీసీలో కొన్ని ఉద్యోగాలు వేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికి ప్రభుత్వం వచ్చినామంటే ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు 3000 ఉద్యోగాలు అని చెప్పి పత్రాలు తీసుకున్నది, దరఖాస్తులు తీసుకున్నది, కానీ ఎక్కడ కూడా ఒక ఉద్యోగాన్ని వేయలేదు. ఇది పరిస్థితి. కొత్త ఉద్యోగాలు వేసి మాకు పనిభారం తగ్గించి ఆర్టీసీ సంరక్షణ అంటే ఏంటంటే, ఆర్టీసీ సంరక్షణ ఏంటంటే కొత్త ఉద్యోగాలు వేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే, అదేవిధంగా కొత్త బస్సులు కొనుగోలు చేస్తే ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్లు, ప్రభుత్వ సంరక్షణ చేసినట్లు. అవి చేయకుండా కేవలం ప్రైవేట్ బస్సులు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొచ్చి ఆర్టీసీని లేకుండా ఆర్టీసీ ఉద్యోగాలు తొలగిస్తే ప్రజలకే ఇబ్బంది. ఈ రోజు మేము ఎందుకు కడుతుంటే, ఒకవైపు పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు పెంచడం వల్ల మహిళలకు పూర్తి స్థాయిలో బస్సులు సౌకర్యార్థం ఉంటుంది. బస్సులు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొత్త బస్సులు అనేటివి ఎలక్ట్రికల్ వెహికల్ డీలక్స్ బస్సులే తీసుకురావాలి, సూపర్ లగ్జరీ బస్సులు తీసుకురావాలంటే ఆడళ్ళు ప్రయాణించని బస్సులు తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. ఆ విధానం కరెక్ట్ కాదు. ప్రభుత్వము తన పథకం నిర్విరామంగా కొనసాగాలి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే, మాకు పనిభారం తగ్గాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేయాలంటే పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు పెంచాలని చెప్పి మేము కోరుకుంటాం. ఇది మా ప్రధాన డిమాండ్. ఎంప్లాయీని
ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మెకి కారణం పూర్తి యాజమాన్యమే. ఎందుకంటే గతంలో ఏదైతే పిఆర్సీల డిమాండ్ కానీ ఆర్టీసీలో ఉన్నటువంటి వర్కర్లో ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి దాన్ని తొలగించడం కానీ, ఏదైతే ప్రైవేటీకరణ ఎక్కువైపోయింది ఆర్టీసీలో, ఆర్టీసీ ఎంప్లాయీస్ తక్కువైపోయినారు. ఎంతోమంది కార్మికులు రిటైర్డ్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ స్థానాలు భర్తీగా అవ్వడం లేదు. ఎంతోమంది కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ తన డ్యూటీలను నిర్వర్తిస్తున్నారు. కారణం దీనికి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కార్మికుల్లో ఎంతో పనిభారం పెరిగినప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని మరవకుండా వాననక, ఎండనక, చలనక, వర్షాలనక తన బాధ్యతలను నిర్వహిస్తూ ప్రమాదరహితమైనటువంటి డ్రైవింగ్ చేస్తూ అనేక అనుభవాలు ఉన్నటువంటి డ్రైవర్లు మంచి నైపుణ్యతను వ్యక్తపరుస్తూ ఆర్టీసీని ముందస్తుకు ప్రగతి పథంలో తీసుకెళ్తుంటే ఈరోజు యాజమాన్యం ఇవ్వవలసినటువంటి ఏదైతే వేతన సవరణ కానీ, ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ కానీ, వాహనాలను పెంచడం కానీ అది మర్చిపోయి ఇవాళ హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఎలక్ట్రానిక్ వెహికల్ని తీసుకొచ్చి అన్ని డిపోలో ఉన్నటువంటి కార్మికులకు అనేక ఇబ్బందులను గురి చేస్తూ హైదరాబాద్లో పనిచేసే కార్మికులను గ్రామీణ ప్రాంతాల డిపోలకు తరలించడం చాలా బాధాకరం. ఏదైతే వయసు దాటి 50 సంవత్సరాలు పూర్తి అయినటువంటి కార్మికులు ఇవాళ ఆర్టీసీలో పనిచేస్తూ ఏదైతే నివాసం ఉన్నటువంటి హైదరాబాద్లో కార్మికులను గ్రామీణ ప్రాంతాలకు తరలించి అనేక ఇబ్బందులను గురి చేసి వాళ్ళు అనారోగ్యానికి గురి అయ్యేటట్టు చేస్తున్నందుకు చాలా బాధాకరం. ఈరోజు జేఏసీగా ఏర్పడి అన్ని సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు, మైనారిటీ ఉన్నటువంటి అసోసియేషన్లు కూడా ఇలా ఏకతాటిపై వచ్చి ఐక్యమత్యంతో ఇవాళ శాంతియుతంగా సమ్మె చేయడం జరుగుతుంది. దీనికి కారణం ప్రైవేటీకరణ రద్దు కావాలి, ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ భర్తీ కావాలి. ఏదైతే మహిళలు ఇవాళ కండక్టర్లు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారో మహాలక్ష్మి ద్వారా అనేక మంది కెపాసిటీకి మించి ఎక్కినప్పటికీ కూడా మహిళా కండక్టర్లు మంచి నైపుణ్యాన్ని తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ఆర్టీసీలో. మళ్ళీ ఏదైతే డిమాండ్లు ఇంతకుముందు సీఎం గారు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి వేతన సవరణ చేస్తా అని 21 ఏప్రిల్కు చేయవలసిన వేతన సవరణ చేయకపోవడం, 25 ఏప్రిల్ ఉన్నటువంటి వేతన సవరణ చేయకపోవడం, కార్మికుల భర్తీ చేయకపోవడం, ఖాళీ అయినటువంటి కార్మికులు ఏదైతే ఉన్నారో దానిలను భర్తీ చేయకుండా ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం ఇవాళ బాధాకరం. అందుకే ఇవాళ పూర్తి ఐకమత్యంతో సంస్థను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఇవాళ సమ్మెలోకి రావడం జరిగింది. యాజమాన్యం చేయవలసిన పని ఒకటే, కార్మికులకు ఎంప్లాయ్మెంట్ కల్పించడం, ప్రైవేటీకరణ రద్దు చేయడం, ఎలక్ట్రానిక్ వెహికల్లను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడమని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఎలక్ట్రానిక్ వెహికల్ వల్ల, ప్రైవేటీకరణ వల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. విద్యార్థులు అనేక మంది గ్రాడ్యుయేషన్ చేసి ఒక కండక్టర్గా ఉపాధి కల్పించేటటువంటి సమస్య ఇవాళ లేకపోవడం ఉపాధి కోల్పోతుంది. కాబట్టి ఇవాళ ఈ సమ్మె ఒక వేతన సవరణకే కాదు, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసుకోవాలా, కండక్టర్లను పనిభారం తగ్గించాలా, ఎంప్లాయ్మెంట్ పెంచాలా, ఎలక్ట్రికల్ వెహికల్లను జాతీయకరణ చేసి ఆర్టీసీలో విలీనం చేసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇవాళ జేఏసీకి హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళలే కాకుండా అన్ని సంఘాలు, అన్ని అసోసియేషన్లు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు ఇవాళ భారతదేశంలోనే ఒక చరిత్ర, అందరూ ఐక్యమత్యంతో కార్మికులను ఉపాధి కల్పించాలన్నటువంటిది సమ్మెకి పూనుకోవడం. మళ్ళీ యాజమాన్యం ఇప్పుడైనా గుర్తించి, ప్రభుత్వం కూడా ఇప్పుడైనా గుర్తించి గతంలో చెప్పినటువంటి హామీలను నెరవేర్చాలని, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు 100% రావాల్సిన వీధి విధానాల ద్వారా వచ్చేటటువంటి జీతభత్యాలు కానీ సరైన విధానంలో పెంచాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ ఆల్.